ఒక్కసారి ఫోటో చూడండి, నిజంగా నాకైతే ఏ హాలీవుడ్ హీరోరా అయినా అని చెప్పింది, కానీ జాగ్రత్తగా చూస్తే అర్థమైంది మన మహేష్ బాబు అని. అవును, మహేష్ బాబు గారు, రాజమౌళి గారు హాలీవుడ్లో అయితే ప్రమోషన్ స్టార్ట్ చేశారు, ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. అసలు సినిమా రిలీజు 2027 ఏప్రిల్ 7న, అదేదో 2026 ఈ నెల ఏప్రిల్ 7న రిలీజ్ అవుతున్నట్టు వీళ్ళైతే ప్రమోషన్ స్పీక్స్లో చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి ఇంటర్వ్యూలు, వాళ్ళ సినిమా గురించి చెప్పేటటువంటి మాట అంటే మట్టికే మీకైతే కూర్చొని సాగు. మొట్టమొదట మన రాజమౌళి గారు ఈ సినిమానంట 2 పార్టులుగా తీద్దాం అనుకున్నారంట, కానీ కొన్ని కారణాల వల్ల 3 గంటలకు కుదించే 1 పార్ట్లోని సినిమా అయితే రిలీజ్ చేస్తున్నారంట. 25 నిమిషాలు మైథాలజీకి సంబంధించి, రామాయణానికి సంబంధించి, మన మహాభారతానికి సంబంధించి ఉంటుందంట. అదంతా కూడా ఉత్కంఠంగా ఉంటుందంట. మన మహేష్ బాబు ఆల్మోస్ట్ 5-6 అవతారాల్లో కనపడుతున్నాం అని చెప్పి బయట గట్టి వార్తలు. ఈ విధంగా రాజమౌళి గారు ఎలివేషన్లు ఇచ్చారు. దానికి జాలు అన్నట్టు మన మహేష్ బాబు అని ఏం చెప్పిండో తెలుసా? అసలు ఈ రాముడు వారు ఎలా నడుస్తారు, రాములు వారు ఎలా రన్నింగ్ చేస్తారు అనేటటువంటి దానికోసం నేను బాగా రీసెర్చ్ చేశా. నా రన్నింగ్ స్టైల్, నా వాకింగ్ స్టైల్ పూర్తిగా మార్చేసా. ఓన్లీ దీనికోసమే 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని షూటింగ్లో పాల్గొన్నా అనేటటువంటి విషయాన్ని మహేష్ బాబు చెప్పిన తర్వాత నేనైతే దిగ్భ్రాంతమైన అనమాట. అసలు ఈ రేంజ్లో ట్రైనింగ్ నువ్వు ఎలా తీసుకున్నావన్నా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఒకప్పుడు ఎవరో కాలు కూతలు కూశారు కదా, మహేష్ బాబు అవకాశం ఎంత, నందినెక్కి అంతనా. రేపటి రోజున వారణాసి సినిమా రిలీజ్ అయ్యాక ఈ 2020 జనరేషన్ అందరికీ రాముడు అంటే ఎలానే ఉంటాడేమో అనేటటువంటి రేంజ్లో మన మహేష్ బాబు అన్న వారణాసిలో కనపడతాడు. అలా మన రాజమౌళి మనకు చూపిస్తారు, దాంట్లో డౌటే లేదు.